Audio Jungle. Audio Jungle. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మొదటి వచనం నుండి. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనం నుండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవులను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, భక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరుని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము.
యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. ఇప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు నర్పించెదరు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 1 వచనం నుండి. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల్ల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి, తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1 వచనం నుండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదికువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరునూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పకుండా అందరునూ చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోన్లో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 1 వచనం నుండి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదికి లేచియున్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించియున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1 వచనం నుండి. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందనే అనుకుంటిని. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు నాయందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము ఆకస్మికముగా వచ్చునుగాక.
సజీవులే గాని వారు పాతాళమునకు దిగిపోవుదురు కాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవల్లే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచియున్నాను.